హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ చేద్దాం. పిఎస్ బయాలజీ రెండు కలిపే 2025లో ఫిజికల్ సైన్స్, బయాలజీ. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, బయాలజీ చూద్దాం. బయాలజీలో ఫస్ట్ లెసన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్. ఏ నెలలో చెప్పాలి? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఇప్పుడు చూద్దాం. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్. ఫుడ్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఆహార వనరులలో అభివృద్ధి. ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రాప్ వీడ్స్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. క్రాప్ని హార్వెస్టింగ్ 7 ఉంటాయి. ఆ 7ని కుదించి 3 చేశారు. క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్, క్రాప్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్, క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్. క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ చూద్దాం. క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ వన్ వే ఆఫ్ ఇంక్లూడింగ్ డిస్క్రైబ్డ్ చాప్టర్స్ ఇంటూ క్రాప్ వెరైటీస్ ఇన్ బై హైబ్రిడైజేషన్. కొంచెం నా గొంతు బాగలేదు, అందుకే ఇలా వాయిస్ వినపడుతుంది. ఫస్ట్ది ఏంటంటే మనం సరైన విత్తనం ఎంచుకోవాలి. అంటే పురుగులు పట్టకుండా మంచి విత్తనాన్ని ఎంచుకోవడాన్ని క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అంటారు. సెకండ్ చూద్దాం, క్రాప్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్. క్రాప్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం ఏ రకమైనవి అని తెలుగులో చూద్దాం. భారతదేశంలో ఇతర వ్యవసాయ ఆధారిత దేశాల వలె వ్యవసాయ పరిధి చిన్న పొలాల నుండి పెద్ద పొలాల వరకు ఉంటుంది. వేరు రైతులు తక్కువ వ్యవసాయ భూములు లేక ఎక్కువ వ్యవసాయ భూములు కలిగి పెట్టుబడి, సమాచార సాంకేతికతను కలిగి ఉంటారు. సంరక్షింపగా రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులను, వ్యవసాయ సాంకేతికతను చేపట్టేందుకు అనుమతించేది డబ్బు లేదా ఆర్థిక పరిస్థితి. అంటే ఇప్పుడు మనం పంట వేయాలంటే దానికి తగ్గ ఖర్చు పెట్టాలి అన్నది సెకండ్ పాయింట్. అంటే మధ్యలో కలుపు మొక్కలు వస్తాయి, ఇలా చెత్త పురుగులు పడినప్పుడు ఏ మందులు వాడాలి, అది సెకండ్ది. థర్డ్ది క్రాప్ ప్రొటెక్షన్ ఇంప్రూవ్మెంట్ మేనేజ్మెంట్. క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అంటే క్రాప్ని ప్రొటెక్ట్ చేయడం. క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అంటారు. అంటే క్రాప్కి చెదలు పడటం, మధ్యలో కలుపు మొక్కలు రావటం, ఇవన్నీ థర్డ్ది. ఆ తర్వాత ఇరిగేషన్ అంటే తెలుసుగా. ఓకే, తర్వాత ఏముంది చూద్దాం. యానిమల్ హస్బెండరీ, ఇది నెక్స్ట్ పార్ట్లో చెప్తాం. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.